హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చకోర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ బీట్ రింగ్ సూప్. నూడిల్స్కి బదులు, పాస్తాకి బదులు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది మన ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది ఎలా చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాము, తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేసి దంచుకొని దానిలో వేసేయాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి. మరి మెత్తగా కలుపుకోదండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఉండల్లా చుట్టుకొని నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలండి. దాన్ని రింగులుగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న రింగ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ దాంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత 15-20 నిమిషాలు అలానే వదిలేసేయాలి. ఎంతో టేస్టీగా ఉండే వీట్ రింగ్ సూప్ రెడీ అయిపోతుందండి. ఇది పిల్లలకి చేసి పెట్టండి, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేగా. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.